నమస్తే వీకే డైరీస్ ఫ్యామిలీ. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హాఫ్ చెప్పి హాఫ్ వదిలేశాను. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానో తెలియాలనుకుంటే దీని ముందు వీడియో కూడా చూడండి. ఏం లేదు, ముందుగా ఫస్ట్ పూజ విషయానికి వచ్చేస్తే ఈరోజు డే 6 పూజ. సో అంకుల్ వాళ్ళు చేపించినారు. సో మేము ఎవ్రీ ఇయర్ ప్రసాదాల కోసం వెయిట్ చేస్తారు కదా జనరల్గా ఎవరైనా. సో మేము ఈ 12 డేస్లో ప్రసాదాల కోసం వెయిట్ చేసే ఏదైనా పూజ ఉంది, ఒక 2-3 పూజలలో అంటే ఇది ఒక పూజ. సో మీకు లాస్ట్లో ప్రసాదాలు చూసి అర్థమవుతుంది మేము ఎందుకు వెయిట్ చేస్తామో. అండ్ పూజ అయితే సేమ్ యాజ్ యూజువల్ బాగా జరిగింది, చాలాసేపు చేసినారు. అండ్ మీకు పంతులు ఎవరైతే కనిపిస్తున్నారో అతను మా ఫ్రెండ్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండే. సో సూపర్ చేస్తాడు పూజ మాత్రం అసలు. అండ్ సో ఇది నార్మల్ డే 6 పూజ అంతా బాగా జరిగింది. లాస్ట్లో ప్రసాదాలు చూపిస్తాను. అండ్ ఇంకా నేను లాస్ట్ టైం చెప్పిన ఒక విషయం కంటిన్యూ చేద్దాం అనుకుంటాను. అది ఏంటంటే ఈ యూట్యూబ్ గురించి. సో నేను ఏమంటున్నానంటే ఎవరికైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఇవన్నీ ఉంటాయో మీరు స్టార్ట్ చేసేయండి. అసలు ఫోన్ లేదా, కెమెరా లేదా, లేకపోతే టైం లేదా, ఇవి వదిలేసేయండి. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ మీరు ఒకవేళ మీకు వర్క్ అయిపోయింది, లేకపోతే టైం పాస్ అవ్వట్లేదు, లేకపోతే కొన్నిసార్లు బోర్ కొడుతుంది, వీకెండ్స్ ఖాళీ టైంలో చిరాకు వస్తుంది, ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ థింకింగ్, అన్నీ బ్యాడ్ థాట్స్, లేకపోతే అసలు అన్నెసెసరీ థాట్స్ అన్నీ వచ్చి అనవసరమైన ప్రెషర్లు, టెన్షన్లు తెచ్చుకుంటాం. సో అట్లీస్ట్ వాటి నుంచి మీకు డైవర్షన్ ఉండాలంటే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అట్లీస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయండి. సో అట్లీస్ట్ ఏమవుతుందంటే వీడియో ఎడిట్ చేసుకుంటాను, లేకపోతే ఏదో ఒకటి దానిపైన వర్క్ చేసుకుంటాను. ఫస్ట్ మీ మైండ్ డైవర్ట్ అవుతుంది, మీరు ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రావచ్చు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు డైలీ వీడియోలు వేయాలని కూడా ఏం లేదు, అది నీ ఇష్టం. ఇంకా మనీ కోసమా నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలి అని అనుకుంటే ప్రొఫెషనల్గా వర్క్ చేయి. లేదు నాలాగా ఇప్పుడు నేను నార్మల్గా ఫస్ట్ ప్రొఫెషనల్గానే వద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంత టైం లేకనో లేకపోతే మంచి ఎక్విప్మెంట్ లేక నేను అంత ప్రొఫెషనల్ వేలో ఏం చేయట్లేదు, నాకు తెలుసు. సో నేను అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఏదో నేను వేస్తున్న అప్పుడప్పుడు చూద్దాం, ఏదో ఒక రోజు మంచిగా డెవలప్ చేయాలి ఛానల్ అని ఉంది. సో మీరు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసేయండి. లేదు మాకు కన్విన్సింగ్గా లేదు ఈ నువ్వు చెప్పిన ఈ పాయింట్, ఇంకేదైనా చెప్పండి, ఇంకా సింపుల్గా చెప్తా. గ్యాలరీలో మీరు వీడియోలు ఉంటాయి, ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది, దాన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది ఒకటి. గమ్మున యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు అనుకో, అన్ని వీడియోలు అన్నట్లే కొన్ని ప్రైవేట్ కొంచెం మనకి ప్రైవసీ ఇష్యూస్ ఉన్న వీడియోస్ కూడా ఉంటాయి. అట్లాంటివి కాకుండా జనరల్గా ఫన్నీ వీడియోస్ని ఫ్రెండ్స్తో యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు అనుకో, యూట్యూబ్ ఉన్నంత కాలం అది ఉంటుంది. సో నీకు గ్యాలరీలోకి వెళ్ళి డిలీటెడే చేసుకోవచ్చు, నీకు ఎప్పుడన్నప్పుడు యూట్యూబ్లో చూసుకోవచ్చు. బై మిస్టేక్ అది క్లిక్ అయింది అనుకో, సడన్గా నువ్వు ఏదో ర్యాండమ్గా చేసినావు యూట్యూబ్లో సేవ్ చేసుకోవడానికి, అది క్లిక్ అయింది అనుకో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. సో అప్పుడు అది ఇంకొక అడ్వాంటేజ్. సో అట్లీస్ట్ అది సేవ్ చేసుకోవడానికన్నా సరే ఫోన్ స్టోరేజ్ని ఖరాబ్ చేయకుండా అట్లీస్ట్ స్టోర్ చేసుకోవడానికైనా యూట్యూబ్లో ఇవ్వండి కదా. సో అట్లీస్ట్ దానికోసమైనా వేయండి. అండ్ ఇప్పుడు ఇంకా ఏదో నేను పెద్ద అడ్వైస్ ఇచ్చినాను కదా, జస్ట్ ఎందుకో చెప్పాలనిపించింది. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ ట్రిక్కే అనుకోండి. ఇప్పుడు ఇంత పెద్ద వీడియో లెంత్ ఉంది, డైలీ సేమ్ చెప్పాల్సి వస్తుంది, పూజ మంచిగా ఉంది, పూజ అట్లుంది, ప్రసాదం అని. సో అట్లీస్ట్ ఇంత లెంత్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పినాం అనుకో, వీడియో ఇంత లెంత్ వాయిస్ ఓవర్ కూడా అయిపోతుంది మనకి ఫ్లోలో. ఇది కూడా ఒక ట్రిక్ లాగా అనుకోండి. అండ్ ఇంకా ప్రసాదాలు చూసినారు కదా, నేను స్టార్టింగ్లో చెప్పిన ఎందుకు ఈ దేనికోసం వెయిట్ చేస్తాము. కాలా జామున్, పులిహార, గర్జలు, శనగలు, హల్వా, ఎన్ని రకాలు ఉంటాయి. అందుకే మాకు ఈ పూజ కొంచెం స్పెషల్ అన్నమాట మాకు. అండ్ దాని తర్వాత థమ్స్అప్ అవి గిట ఉండే, అది వేరే విషయం. సో నేను ఏమంటున్నానంటే మీకు నచ్చింది చేయండి అబ్బా, ఇవన్నీ వేస్ట్, ఎవరి గురించి ఏం పట్టించుకోకండి. కూల్ ఉండండి, చిల్ ఉండండి. అండ్ ఇప్పుడు ఇక్కడ అందరు చేసేలేదు తెలియదు, కానీ మా గల్లీలో మాత్రం పూజ అయిపోయిన తర్వాత మిగతా ఆంటీ వాళ్ళందరికీ తాంబూలం మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. సో ఆంటీ వాళ్ళు ఇప్పుడు అదే రెడీ చేస్తున్నారు అక్కడ. అండ్ ఆంటీ వాళ్ళని చూసి అర్థమవుతున్నట్టుంది, ఆంటీ వాళ్ళు నార్త్, బట్ చూస్తే మనకి అసలు ఆ ఫీలింగ్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 years నుంచి ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లోనే. సో మనకి ఎందుకు నార్త్ అట్లా మెన్షన్ చేసిన అంటే ఆ ప్రసాదం అందుకే మాకు డిఫరెంట్ అనిపిస్తాయి. ఇప్పుడు మనం పెట్టిన యాక్చువల్గా పులిహోర కూడా ఆంటీ చేయలేదు, ఎందుకంటే ఆంటీ వాళ్ళకి చేయనీకి రాదు, పక్కన వాళ్ళతో చేయించినారు, జనరల్గా అది ఇక్కడ కామన్ అని. సో నార్త్ అని ఎందుకు మెన్షన్ చేసిన అంటే వాళ్ళ ప్రసాదాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఈసారి కొంచెం గులాబ్ జామున్ అట్లాంటివి నార్మల్ తెచ్చాను ఎవ్రీ టైం, అందుకని నేను మెన్షన్ చేసిన అంతే.